సో ఇది వచ్చేసి శివలింగం. అందం శంభో శంకర. అందదులే ఏది ఏమైనా సరే, చేతికి అందాలి అంటే అమ్మో చాలా కష్టమే. శోకము బాపగలడు, నాలోన శివుడు గలడు, గట్టిగా ట్రై చేయబయ్యా, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు. సో కానీ ప్లేస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందబ్బా, మంచిగా రిలాక్స్ అవ్వడానికి. ఒక ఈవినింగ్ టైంలో అలా వచ్చారు అంటే ఆరామ్సే, లేదా ఎర్లీ మార్నింగ్ అట్లయితేనే సెట్ అవుద్ది. అంటే ఆఫ్టర్నూన్ టైంలలో కూడా రావచ్చు. ఇక్కడ యాక్చువల్లీ టెంపుల్ కట్టాలి అని చెప్పేసి మొత్తం ఎక్కడెక్కడ మొత్తం మార్చేస్తున్నారు. కరెక్ట్గా నది, మూసీ రివర్ ఎగ్జాక్ట్లీ మధ్యలోనే లింగం. పాపులను తుంగలో తొక్కగలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. ఆ బండ ఇంకో బండ మీద కూర్చుంది. సో ఇంతటితో ఇక్కడ మా శివయ్య దగ్గర ఉన్నది అంతా అయిపోయింది. సో ఈవినింగ్ అయిపోయింది, టైం ఎక్కువ ఏం కాలేదు. ఇది అంతా 5:40 అవుతుంది. కలిసి ఇక్కడ పడుతుంది. ఊర్లో నుంచి దాటకపోతే మళ్ళీ పురుగులు ఇవన్నీ కష్టమైపోతాయి. అదే హైవేలో అయితే మనకి చీకటి ఉన్నా ఏం కాదులే, కానీ ఇక్కడ మాత్రం కష్టం కదా. అందుకోసం అని చెప్పేసి బయలుదేరిపోయింది. పురుగులు మాత్రం గట్టిగా ఉన్నాయి భయ్యా. ఇటు సైడ్ మొత్తం పొలాలే కదా, సో గట్టిగంటే గట్టిగా ఉన్నాయి పురుగులు. తెచ్చి రాలేదు. చెప్పగా ఇంతకుముందు ఈ సింగిల్ వే అవటం వల్ల బ్రేక్ టైం. చలి వాయించేస్తుంది భయ్యో. వేరే ఆప్షన్ లేక ఇక శ్రీ సమృద్ధి అమృత బెల్లం టీ. ఇక్కడ నా ప్యాట్రిక్ గారు BMW వేసుకొని కూడా స్లోగా వస్తాడు. నేనైతే సంపుకొని వచ్చేస్తాను. పొద్దున్న నుండి ఏమి తినలే అని చెప్పేసి అట్లీస్ట్ ఏదో ఒకటి వేసుకోవాలి కడుపులో. ఇంకా సో మార్నింగ్ నుంచి ఏమి తినలేదు కాబట్టి సో ఫుడ్ తిన్నాం. ప్రజెంట్ ఫుడ్ తినేసి ఇక బయలుదేరిపోయినాము. సో దుర్గాగడ్ వచ్చేసి ఇక ప్యాట్రిక్ గారి బండి ఎక్కేసిండు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ నుంచి కట్ అయిపోతారు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత. ఎక్కేసరి నుంచి అటు వాళ్ళు రాంపల్లి మీదుగా అటు వెళ్ళిపోతారు. నేను సీదా ఉప్పల్కి వచ్చేస్తాను. ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ నుంచి సీదా ఇంకా కేపీహెచ్పీ మాదాపూర్ ఏదో ఒకటిగా.
మొత్తం చలి మాత్రం వేస్తుంది. అయ్యో గట్కేసరే 8 కిలోమీటర్లు ఉంటే హైదరాబాద్ 31 ఉంది. అటువైపు నాకు ఇంకా ఒక 25 ఉంటుంది ఈజీగా. 7:30 అవుతుంది. వచ్చేసాను ఇంకా మెయిన్ హైవేకి. మా వాళ్ళు ఆల్రెడీ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు కూడా. ఉప్పలకైతే వచ్చేసాను. అరగంట పట్టింది. ఎక్కడ 7:30 అనుకున్నాను, 7:40 అనుకున్నాను. గుర్తుకోలేదు. ఓఆర్ఆర్ కాను మరి దానికన్నా ముందు తెలియదు. ఓఆర్ఆర్ కాన్ నుంచి ఛాన్సే లేదు. సో మై గెస్ నేను అక్కడ టీ బ్రేక్ అనుకున్నాను కావచ్చు. రావడానికి పక్కన ఈ ట్రాఫిక్లోనే. సో ఇప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు ఇటు యూటర్న్ తీసుకొని జై హైదరాబాద్ మీద వెళ్ళిపోవడమే. రా బాబు ఎక్కడైతే అటెండ్ వచ్చి కలిసినా దాన్ని క్రాస్ చేసుకోవాలి. తగ్గిస్తే సరిపోతుంది. వచ్చాం కదా అనుకుంటే వేసింది బ్రేక్, పెద్ద బ్రేక్.